సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వడం పాకిస్తాన్కు కొత్తేమీ కాదు. ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నా, అంతర్గతంగా సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నా పాకిస్తాన్కి మాత్రం బుద్ధి మారదు. ఉగ్రవాదులను పెంచి పోషించటం, సరిహద్దు దేశాలపైకి వారిని ఉసిగొల్పటం ఇదే పాకిస్తాన్ పని. మొన్నటి వరకు భారత్లో అలజడులు రేపి చివరకు ఆపరేషన్ సింధూర్ దెబ్బకు తోక ముడిచింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో కయ్యానికి కత్తులు దూస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి మరీ దాడులకు తెగబడింది. 3 ఆఫ్ఘాన్ క్రికెటర్లను పొట్టన పెట్టుకుంది. అసలు ఆఫ్ఘాన్ పాక్ మధ్య ఘర్షణలకు కారణమేంటి? ఇవి మరింత ముదిరితే ఆసియాలో మరో యుద్ధం తప్పదా? ఈ యుద్ధ మేఘాలు చెప్తున్నది అదేనా? ప్రపంచవ్యాప్తంగా పనికిమాలిన దేశాల లిస్టు తీస్తే అందులో నెంబర్ 1 స్థానం పాకిస్తాన్కి దక్కుతుంది. ఏ దేశమైనా ప్రగతి పథంలో నడవాలని కోరుకుంటుంది, శాంతి సామరస్యాలతో ఉండాలని ప్రయత్నిస్తుంది. కానీ నిత్యం సరిహద్దు దేశాలతో ఘర్షణలు కోరుకుంటూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వారిని దాడులకు ప్రేరేపిస్తూ సునకానందం పొందుతుంది పాకిస్తాన్. ఈ దేశానికి భారత్ మాత్రమే కాదు, సరిహద్దు దేశాలన్నీ శత్రువులే. మొన్నటి వరకు భారత్తో ఘర్షణలకు కాలుదూవింది. భారత్ కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వడంతో వెనక్కి తగ్గి సైలెంట్ అయింది. ఇప్పుడు మరో సరిహద్దు దేశం ఆఫ్ఘన్తో కయ్యానికి కాలు దూవుతోంది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువైపుల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. రెండు వైపులా భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ గా ఆ దేశ రాజధాని కాబూల్పై పాకిస్తాన్ బాంబులతో విరుచుకుపడింది. ఇప్పటికే కాబూల్ సిటీని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ చేసిన దాడుల్లో చాలా మంది చనిపోయారు. అక్కడి పరిస్థితులు చూస్తుంటే ఆసియాలో మరో భీకర యుద్ధానికి తెరలేచిందా అన్న అనుమానం కలుగుతోంది. వాస్తవానికి ఎప్పుడూ కయ్యానికి కాలుదువే పాకిస్తానే మొదట కాబూల్పై దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పాక్ సరిహద్దుల వెంట కాల్పులు జరిపి పాక్ సైనికులను మట్టుబెట్టింది. ఆఫ్ఘన్ వెనక్కి తగ్గే అవకాశాలు లేకపోవడంతో పాక్ కాళ్లబేరానికి వచ్చింది. వెంటనే రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయాలని ఖతార్, సౌదీ అరేబియాలకు అక్టోబర్ 15న పాక్ ఫోన్ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఎలాగోలా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కాళ్లబేరానికి వచ్చిన పాక్ దొడ్డిదారిన రెచ్చిపోయి మళ్లీ కాల్పులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే పాకిస్తాన్ తన వక్రబుద్ధి ప్రదర్శించింది. తూర్పు పాక్టికా ప్రావిన్స్ లో పాకిస్తాన్ వైమానిక దళం బాంబు దాడులు చేసింది. ఈ దాడిలో 8 మంది మృతి చెందగా మరో 7 గాయపడ్డారు. మృతుల్లో 3 క్రికెటర్లు ఉన్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. దీంతో వచ్చే నెలలో పాకిస్తాన్ శ్రీలంక జట్లతో జరగాల్సిన ముక్కోనపు టీ20 సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీబీ ప్రకటించింది. ఈ ఘటనతో ఆఫ్ఘనిస్తాన్ అంతటా విషాద వాతావరణం నెలకొంది. తమ సహచరులను కోల్పోయిన ఆటగాళ్లు, అభిమానులు దుఃఖంలో మునిగిపోయారు. దీనిపై ఆఫ్ఘన్ స్పందించింది. దెబ్బకు దెబ్బ తీసి తీరుతామని వార్నింగ్ ఇచ్చింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించడానికి ఖతార్, దోహాలో సమావేశం కానున్న తరుణంలోనే పాక్ ఈ దురాగతానికి తెరలేపింది. అసలు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఘర్షణలకు కారణమేంటి? ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు ముదురుతున్నాయి? వివాదం ఎక్కడ మొదలైంది? గత వారం తాలిబాన్ దళాలు 2600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడి చేశాయి. అనంతరం పాకిస్తాన్ దళాలు ప్రతిదాడి ప్రారంభించాయి. తుపాకులు, ఆర్టిలరీలు, డ్రోన్ల దాడులతో ఇరు బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ కాల్పుల్లో 23 మంది సైనికులు మరణించినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. అటు తాలిబాన్ సైతం 9 మంది యోధులను కోల్పోయినట్లు పేర్కొంది. ఈ వివాదంలో మొదట కయ్యానికి కాలు దువ్వింది పాకిస్తానే. పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్పై వైమానిక దాడి చేసింది. తాజాగా మరోసారి పాక్ కాల్పులకు తెగబడటం ఆఫ్ఘన్లో సామాన్యులతో పాటు క్రికెటర్లు మృతి చెందడం జరిగింది. అయితే ఈ ఘర్షణల వెనక చాలా కారణాలే ఉన్నాయి. టీటీపీ అంటే తెహరికి తాలిబాన్ పాకిస్తాన్. దీనికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మద్దతిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్లో దాడులకు తెగబడుతోంది. రైళ్లు పేల్చేయటం, బాంబులు పేల్చడం వంటివి చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తాలిబాన్ల మద్దతుతో నడుస్తున్న టీటీపీని కట్టడి చేయాలని పాకిస్తాన్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న ఆఫ్ఘన్ తాలిబాన్లు డోంట్ కేర్ అన్నట్లుగా ఉన్నారు. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని టీటీపీ టార్గెట్ గా వైమానిక దాడులకు తెగబడింది. ఇక ఈ ఉద్రిక్తతల వెనక మరో కీలక అంశం ఏమిటంటే పాకిస్తాన్ దేశంలో ఉన్న లక్షల మంది ఆఫ్ఘనిస్తానీలను తిరిగి వాళ్ళ దేశం పంపిస్తుంది పాక్. తాలిబాన్లపై ఒత్తిడి తీసుకురావడానికి శరణార్థులను ఉపయోగిస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ దేశం ఆర్థికంగా చితికిపోయింది. తాలిబాన్ల దగ్గర డబ్బులు లేవు. ఈ క్రమంలో లక్షల మందిని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ పంపించడం ద్వారా తాలిబాన్లపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఇది కూడా తాలిబాన్లకు పెద్ద తలనొప్పిగా మారింది. టీటీపీ టార్గెట్ గా ఆఫ్ఘనిస్తాన్ దేశంపై వైమానిక దాడులకు దిగింది. టీటీపీ చీఫ్ ను చంపినట్లు కూడా ప్రకటించింది పాక్. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చినప్పుడు పాకిస్తాన్ సంతోషంగా స్వాగతించింది. అప్పటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ ఆఫ్ఘన్లు బానిసత్వపు గొలుసులను తెంచుకున్నారని అన్నారు. అయితే తాలిబాన్ల పాలన పాకిస్తాన్ ఆశించినట్లు సాగలేదు. దీంతో పాక్లో టీటీపీ దాడులు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిపోయాయి. తమ దేశంలో దాడికి వ్యూహరచన చేస్తున్న టీటీపీ నాయకత్వం కీలక సభ్యులు ఆఫ్ఘన్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్లు పాక్ ఆరోపిస్తోంది. వారిని నియంత్రించడానికి ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వానికి ఇస్లామాబాద్ సూచిస్తోంది. అయితే కాబూల్లో టీటీపీ ఉనికే లేదని తాలిబాన్ సర్కార్ చెబుతోంది. ఇలా ఇరు దేశాల మధ్య తెహరీకి తాలిబానర్ పాకిస్తాన్ పేరుతో ఉద్రిక్తతలు మరింతలా ముదురుతున్నాయి. ఆఫ్ఘన్ పాక్ మధ్య ఉద్రిక్తతలకు తెహరిక్ తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ మాత్రమే కారణం కాదు. కారణాలు చాలానే ఉన్నాయి. అందులో మరొకటి డ్యూరాండ్ రేఖ. బ్రిటిషర్లు గీసిన ఈ సరిహద్దు రేఖ ఇరు దేశాల మధ్య అగ్గిరాజేస్తోంది. తరచూ వివాదాలకు, ఘర్షణలకు కారణమవుతోంది. ఈ రేఖ వెంబడి నిత్యం దాడులు జరుగుతుంటాయి. ఇంతకీ బ్రిటిషర్లు గీసిన ఈ సరిహద్దు రేఖను ఎందుకు ఆఫ్ఘన్ గుర్తించడం లేదు? ఈ లైన్ అంతర్జాతీయ సరిహద్దు అని పాకిస్తాన్ ఎందుకు బలంగా వాదిస్తోంది? డ్యూరాండ్ లైన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ను వేరు చేసే సరిహద్దు. సుమారు 2640 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది ఈ డ్యూరాండ్ రేఖ. దీనికి దాదాపుగా 132 చరిత్ర ఉంది. 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మోర్టిమర్ డ్యూరాండ్, ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అమీర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఏర్పడింది. ఈ రేఖ బ్రిటిష్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దును సూచిస్తుంది. ఇదే రేఖ సరిహద్దుల్లో ఉన్న పష్తూన్లు, బలూచ్ తెగలను రెండుగా చీల్చింది. ఈ డ్యూరాండ్ రేఖను ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవడం లేదు. తమ పష్తూన్ తెగకు చెందిన వారు పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో ఉన్నారని, ఇది ఆఫ్ఘనిస్తాన్కు చెందుతుందని తాలిబాన్లతో సహా మునుపటి ఆఫ్ఘన్ పాలకులు వాదిస్తున్నారు. ఇక పాకిస్తాన్ దీనిని డ్యూరాండ్ లైన్ అని కాకుండా అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తుంది. అదే పేరుతో పిలుస్తుంది. ఈ సరిహద్దుకు అంతర్జాతీయ గుర్తింపు ఉందనేది ఆ దేశపు వాదన. అందుకే డ్యూరాండ్ రేఖ కేవలం మ్యాప్లో ఒక రేఖ మాత్రమే కాదు, ఇది దక్షిణాసియాలోని అత్యంత వివాదాస్పద ప్రాంతాల్లో ఒకటిగా మిగిలింది. పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ తమ సార్వభౌమాధికారం కిందకు వస్తుందని వాదిస్తోంది. ఇటు ఆఫ్ఘన్ మాత్రం తమకు జరిగిన అన్యాయమని వాదిస్తోంది. తరచుగా ఈ సరిహద్దు వెంబడి ఆఫ్ఘన్, పాక్ సైనిక దళాలు కాల్పులకు తెగబడుతుంటాయి. అరేబియా సముద్రంలోకి ప్రవేశం కల్పించే బలూచిస్తాన్తో పాటు పష్తూన్ భూభాగాలను తిరిగి ఇవ్వాలని ఆఫ్ఘన్ డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్ తన వైపున సరిహద్దు నియంత్రణ కోసం 2017లో కంచెలు ఏర్పాటు చేయడాన్ని ఆఫ్ఘన్ దళాలు వ్యతిరేకించాయి. వాటిని తొలగించడానికి నిత్యం ప్రయత్నిస్తున్నాయి. దీనివల్ల సరిహద్దు పోస్టుల వద్ద నిత్యం కాల్పులు, ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఈ సరిహద్దు నుంచి టీటీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్లోకి ప్రవేశించి తమ వారిని చంపుతున్నారనేది పాక్ వాదన. డ్యూరాండ్ లైన్తో పాటు శరణార్థుల అంశం కూడా పాక్, ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలకు ఓ కారణంగా మారింది. ఆఫ్ఘన్ శరణార్థులను పాక్ వెనక్కి పంపించడం మరిన్ని ఘర్షణలకు దారితీస్తోంది. వాస్తవానికి దాదాపు 17 లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులకు పాకిస్తాన్ ఆశ్రయమిస్తోంది. ఇది చూసి పాకిస్తాన్కు ఎంత మానవత్వం ఉందో అని పొరపడకండి. ఇదేదో మానవీయ కోణంలో చేసిన సాయం కాదు. తమ దేశంలోకి వచ్చిన ఆఫ్ఘన్లను ఉగ్రవాదులుగా తయారు చేసి భారత్ లాంటి దేశాల్లో అలజడులు సృష్టించాలన్నదే పాక్ వ్యూహం. ఇందుకోసం అనేక శిబిరాలను ఏర్పాటు చేసింది. 80-90 దశకాల్లో ఆఫ్ఘన్లో ఉన్న రష్యా సేనలపై దాడి చేసేందుకు ఈ శిబిరాల్లో రక్షణ పొందిన యువతను వినియోగించింది. టీటీపీ లాంటి ఉగ్ర సంస్థలతో తమకు ప్రమాదమంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్న పాక్ అంతకన్నా ప్రమాదకరమైన ఉగ్ర సంస్థలకు ఊపిరిపోసింది తానేనన్న విషయం మాత్రం మరిచిపోతోంది. అల్ ఖైదా లాంటి ఉగ్ర సంస్థలకు ఉగ్రవాదులను సరఫరా చేసింది కూడా పాకిస్తానే. అయితే తాలిబాన్లు రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ శిబిరాలతో పాకిస్తాన్కు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అందుకు అనుగుణంగానే పాక్ వైఖరిలోనూ మార్పు రావడం ప్రారంభించింది. 2023లో అక్రమంగా ఉంటున్న ఆఫ్ఘనిస్తాన్ వలసదారులు వెళ్లిపోవాలని ఉత్తర్వులు తెచ్చింది. ఈ మేరకు చట్టాన్ని కూడా రూపొందించింది. ఈ తరలింపును తాలిబాన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా ఇస్లామాబాద్ పట్టించుకోలేదు. ఈ అంశం కూడా పాక్, ఆఫ్ఘన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి ఓ కారణంగా మారింది. ఈ విధంగా చూస్తే ఈ యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి 1 తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, 2 డ్యూరాండ్ లైన్ వివాదం, 3 శరణార్థుల అంశం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మొత్తానికి పాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం అయితే మొదలైంది. కాకపోతే అది పూర్తి స్థాయిలో కాదు.
ఆఫ్ఘన్, పాక్ రెండు దేశాలు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. ఒకవేళ పూర్తిస్థాయి యుద్ధం మొదలైనా ఎక్కువ రోజులు కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి యుద్ధమైతే వచ్చే అవకాశాలు లేవు. ఈ ఉద్రిక్తతలు మరింత ముదిరితే మాత్రం పూర్తిస్థాయి యుద్ధం తప్పదు. ఆసియా మరోసారి కంపించడం ఖాయం. అదే జరిగితే ఇరు దేశాల్లో ఎవరి సత్తా ఎంత, ఈ రెండు దేశాల ఆయుధ శక్తి ఎంత? ఆఫ్ఘాన్ ముందు పాకిస్తాన్ నిలబడగలదా? అంత సత్తా దానికి ఉందా? ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య వార్ సైరన్లు మోగుతున్నాయి. యుద్ధానికి కారణాలు ఏమైనా గానీ లక్షలాది మంది అన్యాయంగా చనిపోతున్నారు. లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇప్పుడు ఆసియాలో మరో యుద్ధానికి బలమైన సంకేతాలు అందుతున్నాయి. 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ కామ్గా ఉంటే ఉద్రిక్తతలు చల్లారి ఉండేవి. కానీ కుక్కతోక వంకర అన్నట్లుగా పాకిస్తాన్ మరోసారి తన వంకర బుద్ధి ప్రదర్శించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది. ఆఫ్ఘన్ క్రికెటర్లను పొట్టనబెట్టుకుంది. దీంతో ఆఫ్ఘన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తీయాలని చూస్తోంది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతోందోనని అక్కడి ప్రజలు భయంతో గజగజ వణుకుతున్నారు. అసలు పూర్తిస్థాయి యుద్ధం తప్పనిసరి అయితే ఇరు దేశాల సత్తా ఎంత అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఓ చర్చ మొదలైంది. పూర్తి స్థాయిలో యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు అనే దానిపైన డిబేట్ పెద్ద ఎత్తున జరుగుతోంది. లండన్కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ డేటా ప్రకారం పాకిస్తాన్ సైన్యం నిరంతర రిక్రూట్మెంట్లు కలిగి ఉంది. సరిహద్దు దేశాలతో నిత్యం కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ ముఖ్యంగా చైనా నుంచి విరివిగా ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. అలాగే పాకిస్తాన్కు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వ్యవస్థలు ఉన్నాయి. ఇక పాక్ ప్రత్యర్థి ఆఫ్ఘనిస్తాన్ కేవలం తాలిబాన్ ఫైటర్ల సాయంతో దాడులు చేస్తోంది. 2021లో ఆఫ్ఘన్లో అధికారం చేపట్టిన తర్వాత అమెరికా వదిలేసి వెళ్లిన ఆయుధాలనే వాడుతున్నారు తాలిబన్లు. అలాగే తాలిబాన్ పాలనకు అంతర్జాతీయ గుర్తింపు లేకపోవడంతో సైనిక ఆధునీకరణ కూడా దెబ్బతింది. ఇక పక్కాగా సైనిక శక్తి గురించి మాట్లాడాలంటే లెక్కలు తీయాల్సిందే. పాకిస్తాన్ రక్షణ దళాల్లో 6,60,000 మంది యాక్టివ్ ఫోర్స్ ఉంది. వీరిలో 5,60,000 మంది సైన్యంలో, 70,000 మంది వైమానిక దళంలో, 30,000 మంది నావికా దళంలో ఉన్నారు. అలాగే పాకిస్తాన్కు 6,000 ఆర్మ్డ్ వాహనాలున్నాయి. 4,600 ఆర్టిలరీ, 465 యుద్ధ విమానాలు, 260 కంటే ఎక్కువ హెలికాప్టర్లున్నాయి. పాకిస్తాన్ ప్రధాన బలం దాని అణ్వాయుధాలు, 170 వార్ హెడ్స్ ఉన్నట్లు అంచనా. ఇక ఆఫ్ఘన్ విషయానికి వస్తే ఆ దేశం దగ్గర ఎలాంటి అణ్వాయుధాలు లేవు. కేవలం 1,72,000 మంది క్రియాశీల సిబ్బంది మాత్రమే ఉన్నారు. పాక్తో తరచూ ఉద్రిక్తతలు నెలకొంటున్న నేపథ్యంలో తాలిబన్లు తమ సైన్యాన్ని 2 లక్షలకు పెంచే ప్రణాళికల్లో ఉన్నారు. ఆఫ్ఘన్ వద్ద సోవియట్ కాలం నాటి యుద్ధ ట్యాంకులు, ఆర్మీ వాహనాలు మాత్రమే ఉన్నాయి. ఆఫ్ఘన్కు ఎయిర్ ఫోర్స్ లేదు, యుద్ధ విమానాలు లేవు. జస్ట్ 6 విమానాలున్నాయి. అవి కూడా సోవియట్ కాలం నాటివే. వీటితో పాటు 23 హెలికాప్టర్లున్నాయి. అవి టేకాఫ్ అయ్యే స్థితిలో ఉన్నాయో లేదో కూడా తెలియదు. ఇలా ఆయుధ సంపత్తిలో, సైనిక శక్తిలో ఏ విధంగా చూసుకున్నా పాక్ కంటే తక్కువ స్థాయిలోనే ఉంది ఆఫ్ఘన్. అయితే ఆఫ్ఘన్ అసలు బలం ఏంటో తెలుసా? గెరిల్లా వార్ఫేర్. యుద్ధంలోకి దిగాక వెన్నుచూపని ఫైటర్లు వారి దగ్గరున్నారు. సోవియట్ సైన్యాన్ని ఆఫ్ఘన్ నుంచి వెళ్లగొట్టడం తాలిబన్ల పోరాటంలో కీలకమే. అలాగే 2021 వరకు అమెరికా మద్దతున్న ఆఫ్ఘన్లోని పౌర ప్రభుత్వం తాలిబన్ల దాటిని తట్టుకోలేక చేతులెత్తేసింది. ఆ తర్వాత అమెరికా బలగాలు కూడా ఆఫ్ఘన్ను వీడి వెళ్లిపోయాయి. ఆ విధంగా చూసుకుంటే పాకిస్తాన్ కంటే ఆఫ్ఘన్ సైన్యానిది పై చెయ్యి అని చెప్పొచ్చు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఓ నెంబర్ బాగా వైరల్ అవుతోంది. ఆ నెంబర్ను వైరల్ చేస్తోంది మరెవరో కాదు, ఆఫ్ఘన్ నెటిజన్లే. ఆ నెంబర్ ఏంటో తెలుసా? 930000. పాక్ ఆఫ్ఘాన్ యుద్ధం వేళ ఈ నెంబర్ ట్రెండింగ్లోకి వచ్చింది. అసలేంటి నెంబర్? ఈ నెంబర్తో భారత్కు ఉన్న లింక్ ఏంటి? ఆఫ్ఘాన్ ఎందుకు ఈ నెంబర్ వైరల్ చేస్తోంది? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఘర్షణల తర్వాత సోషల్ మీడియాలో 93,000 అనే సంఖ్య వైరల్ అవుతోంది. ఈ నెంబర్ ఏంటో తెలుసా? 1971 భారత్ పాక్ యుద్ధానికి సంబంధించిన నెంబర్. తాజాగా స్పిన్ బోల్దక్ దగ్గర పాక్ మిలిటరీ అవుట్ పోస్టులపై తాలిబాన్ బలగాలు మెరుపు దాడులు చేసి కొంతమంది పాక్ సైనికులను బందీలుగా తీసుకున్నాయి. భారీగా ఆయుధాలు, పాక్ సైనికుల దుస్తులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుని నంగర్హార్ ప్రావిన్స్ లో బహిరంగంగా ప్రదర్శించారు. పాక్ సైనికుల ప్యాంట్లను ప్రదర్శిస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 1971లో 93,000 మంది పాక్ సైనికులు భారత్ ముందు లొంగిపోయినందుకు గుర్తుగా ఆఫ్ఘన్ యాక్టివిస్టులు దీన్ని 93,000 ప్యాంట్స్ సెర్మనీ 2.0 అని అభివర్ణించారు.
సోషల్ మీడియాలో చేస్తున్న ఈ ట్రోలింగ్ పాకిస్తాన్కు 1971 నాటి అత్యంత అవమానకర సైనిక క్షణాలను గుర్తు చేసింది. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందనే దానికంటే ఆన్లైన్లో తాలిబాన్ వర్గాల ప్రచారమే ఇప్పుడు పైచేయి సాధించింది. ఈ 93,000 నెంబర్కు 1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధంతో ప్రత్యక్ష సంబంధం ఉండడంతో ఇప్పుడు ఇది మరింత ఆసక్తికరంగా మారింది. 1971 బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ చిత్తుగా ఓడించింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన 93,000 మంది యుద్ధ సైనికులు భారత్ ముందు లొంగిపోయారు. 1971 డిసెంబర్లో భారత లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోడా సమక్షంలో పాక్ లెఫ్టినెంట్ జనరల్ ఆమిర్ అబ్దుల్లా నియాజీ లొంగుబాటు పత్రాలపై సంతకం చేశారు. ఇక ఈ సంఘటన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక లొంగుబాటుగా చరిత్రలో నిలిచింది. ఇప్పుడు ఆఫ్ఘన్ కూడా పాకిస్తాన్ను దారుణంగా దెబ్బ కొడుతోంది. ఈ సందర్భంగా ఆనాటి భారత విజయాన్ని గుర్తు చేస్తూ ఆఫ్ఘన్ నెటిజన్లు 93,000 నెంబర్ను వైరల్ చేస్తున్నారు. 1971లో భారత్ ముందు లొంగారు, 2025లో ఆఫ్ఘన్ ముందు లొంగారు. టీం 93,000 ఇంకా మారలేదు అంటూ ట్వీట్లు కురిపిస్తున్నారు. ప్యాంట్లు పారేసి పారిపోయే విధానం మాత్రం పాక్ సైన్యంలో అసలైన సాంప్రదాయం అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా తట్టుకోలేకపోయిన పాక్ ముందుగా కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికొచ్చి ఆ తర్వాత తోక జాడించింది. ఇప్పుడు దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే పనిలో పడింది ఆఫ్ఘన్. మొత్తంగా 93,000 నెంబర్ ట్రెండింగ్ లోకి రావడంతో గత చేదు అనుభవాలు మరోసారి పాకిస్తాన్ కళ్ల ముందు మెదులుతున్నాయి. పాక్ ఆఫ్ఘన్ మధ్య యుద్ధ పరిణామాలను భారత్ ఎలా చూస్తోంది? ఇందులో భారత్ వైఖరేంటి? పూర్తి స్థాయి యుద్ధం అంటూ వస్తే ఆఫ్ఘన్ వైపు భారత్ నిలుస్తుందా? ఆ దేశానికి సైనిక ఆయుధ సాయం చేస్తుందా? అసలు ప్రస్తుతం భారత్ ఆఫ్ఘన్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నారు? ఈ యుద్ధం ట్రంప్కు కొత్త టాస్క్లా మారబోతోందా? ఓవైపు ఆఫ్ఘన్ తాలిబాన్లతో ఉద్రిక్తతలు, మరోవైపు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్తో తలనొప్పులు, బలూచిస్తాన్ వేర్పాటువాదులతో ఇబ్బందులు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో స్థానికుల నిరసనలు, ఇలా ఇంటి పోరే పాకిస్తాన్కు ఎక్కువైంది. ఇది చాలన్నట్లుగా సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దూవుతోంది. ఆఫ్ఘన్కు భారత్ సపోర్ట్ అంటూ మనపై పడి ఏడుస్తోంది. నిజానికి భారత్ ఆఫ్ఘన్ మధ్య ఎప్పుడూ మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ 2021లో అక్కడి పౌర ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని తాలిబాన్లు లాక్కున్న తర్వాత కొంత అనిశ్చితి నెలకొంది. తాజాగా పాక్ ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతల వేళ పాత స్నేహం కొత్తగా చిగురించింది. ఈ నెలలోనే ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా వాణిజ్యం, మానవతా సహాయం కోసం ఆఫ్ఘన్లో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ను భారత్ పూర్తి స్థాయి దౌత్య కార్యాలయ స్థాయికి అప్గ్రేడ్ చేసింది. నిజానికి ఈ రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయి. అందుకే ఆఫ్ఘన్ ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడల్లా భారత్ ఆపన్నహస్తం అందిస్తూ వస్తోంది. అయితే పాక్తో ఘర్షణ వేళ ఆఫ్ఘనిస్తాన్తో భారత సంబంధాలు పునరుద్ధరించుకోవటం ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య పెహల్గాం ఘటన, ఆపరేషన్ సింధూర్ వేళ ఆఫ్ఘన్ మనకు మద్దతుగా నిలిచింది. పాక్ చేసిన ఆరోపణలు ఖండించింది. అయితే భారత్లో ముత్తాకి తొలి పర్యటన జరుగుతున్న వేళ కాబూల్లో పేలుళ్లు సంభవించాయి. ఇది పాక్ పనేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆఫ్ఘనిస్తాన్ భారత్కు నమ్మదగిన భాగస్వామి. 2021కి ముందు భారత్ ఆఫ్ఘన్కు ఆర్థిక సాయం చేసింది. $3 బిలియన్ ఖర్చుతో అక్కడ బ్రిడ్జ్లు, రోడ్లు, ఆసుపత్రులు, పార్లమెంటు బిల్డింగ్ కట్టించింది. అయితే అక్కడ తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్థిక సాయం ఆగిపోయింది. ఇప్పుడు ఆ సంబంధాలు మళ్లీ పునరుద్ధరించుకునే పని మొదలైంది. పాకిస్తాన్కు పక్కలో బల్లెంలా మారిన ఆఫ్ఘన్తో భారత్ తన స్నేహాన్ని పునరుద్ధరించుకోవటం ఆసక్తికరంగా మారింది. ఆఫ్ఘన్ భారత్కు దగ్గర కావడంతో పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తాము ద్విముఖ యుద్ధానికి సిద్ధమంటూ కోతలు కోస్తోంది. ఆఫ్ఘన్ దాడుల వెనుక భారత్ హస్తం ఉందంటూ ఎప్పటిలానే కారు కూతలు కూస్తోంది. భారత్ మాత్రం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయింది. బలూచిస్తాన్ వేర్పాటువాదులు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో స్థానికుల నిరసనలతో ఇప్పటికే పాక్ ప్రభుత్వ నేతలకు తల బొప్పి కట్టింది. ఇది చాలదన్నట్లుగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఆఫ్ఘన్ విరుచుకుపడుతోంది. ఈ సమయంలో కాళ్ల బేరానికి రావడం తప్ప పాకిస్తాన్కు మరో మార్గం లేదు. కాదు లేదు అని పాకిస్తాన్ తెగిస్తే, ఆఫ్ఘన్తో పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమైతే భారత్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వరుస యుద్ధాల వేళ ట్రంప్కు టాస్కులు ఎక్కువ అవుతున్నాయి. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్టుగా ఆ మధ్య బాగానే బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు పాక్ ఆఫ్ఘన్ యుద్ధం ఆపడం నాకు చాలా సులువు అంటూ ఓ కామెంట్ కూడా విసిరారు ట్రంప్. ఇది ఆపితే మొత్తంగా తాను 9 యుద్ధాలు ఆపినట్లు అవుతుందని పేర్కొన్నారు. తనకు తాను ఒక శాంతి దూతలా అనుకుంటున్న ట్రంప్ తన ఫోకస్ పాక్ ఆఫ్ఘన్ దేశాలపై పెట్టారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసిందనే విషయం తనకు అర్థమైందన్నారు.
అవసరమైతే నేను దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. అది నాకు సులభమైన విషయం అని చెప్పుకొచ్చారు ట్రంప్. ఈ ట్రంప్ సంగతి కాసేపు పక్కన పెడితే ఆ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలైతే బలంగానే కమ్ముకుంటున్నాయి. ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే త్వరలోనే పూర్తిస్థాయి యుద్ధం రావటం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు ఈ రెండు దేశాల్లో ఎవరి సత్తా ఎంత, ఈ యుద్ధంలో మిగతా దేశాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి అన్నది తేలిపోనుంది. అంతవరకు ఈ ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ ఎడిషన్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ. నమస్తే.